ఈరోజు మన వీడియోలో హిప్ ప్లీట్స్ 5 టైప్స్ ఎలా పెట్టుకోవాలి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. అన్ని చీరలకి కూడా ఈ హిప్ ప్లీట్స్ నీట్గా ఎలాంటి కష్టం లేకుండా పెట్టుకోవచ్చు. వీడియోలో ఫస్ట్ మనం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం శారీ మొత్తం కూడా కాటన్ శారీయా, పట్టు శారీయా, సిల్క్ శారీయా అని కాదు, ఏ శారీ అయినా సరే ఫస్ట్ శారీ యాక్టీజ్గా మనం ఎలా కట్టుకుంటున్నాం అలా నీట్గా శారీని కట్టుకోవాలి. శారీని కట్టుకునేటప్పుడు నేను ఫస్ట్ చూపించిన వీడియోలో ప్రాసెస్ని ఫాలో అయ్యి కట్టుకుంటే మీకు ఈజీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా వస్తుంది. వాళ్ళు బిగినరా లేకపోతే శారీ కట్టుకోవడం బాగా వచ్చిన వాళ్ళు కట్టుకోవాలా అని లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఫాలో అవుతే మీకు 10 మినిట్స్ పట్టే శారీని 5 మినిట్స్లో కట్టుకోగలుగుతారు. ఎలాంటి వేరే వాళ్ళ సహాయం లేకుండా పెట్టడానికి మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది. నేను అంతకుముందు పెట్టిన ప్రీవియస్ వీడియోలు చూడండి. ఎవరైతే శారీ డ్రాపింగ్ కావాలి, ఇంకా పర్ఫెక్ట్గా కట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరిగా కూడా నీట్గా ఆ శారీ కట్టుకోవటం రాని వాళ్ళందరికీ కూడా నీట్గా కూడా ఆ టిప్స్ అండ్ ట్రిక్స్తో మనం శారీ వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. అవన్నీ చూసి మీరు అది కట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను శారీ కట్టుకున్నాక ఇది కాటన్ శారీ కాదు, సిల్క్ శారీ కాదు, మీడియంగా ఉందన్నమాట. కుడి తొడ వరకు ఆ హిప్ దగ్గర ఉన్న క్లాత్ను వదిలేసి మిడిల్ ప్లీట్స్ని నేను సెట్ చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా ఎట్లయినా కూడా కమ్జీగా ఉంది. ఇలాంటి శారీస్ ఫస్ట్ మనం నీట్గా సెట్ చేసుకొని కట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మీకు ఇలా నీట్గా నాకు అలవాటు ప్రకారం నేను ఇలా కట్టుకేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ ఐరనింగ్ చేసుకొని కట్టుకుంటే ఇంకా ఇంత లావుగా లేకుండా ఇంకా స్లిమ్గా కనపడడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను మొత్తం మిడిల్ ప్లీట్స్ పెట్టాను. ఇక్కడి నుంచి ఫస్ట్ 1 మనం 5 టైప్స్ అయితే ఏ చెప్పుకుంటున్నామో అదే నేను ఫస్ట్ 1 అయితే చెప్తున్నాను. హిప్ నీట్గా చెస్ట్ దగ్గర నుంచి హిప్ ప్లీట్ వరకు కూడా నీట్గా లాగి అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టి దీన్ని మొత్తం క్లాత్ని కుడి కాలు వరకు ఉన్న క్లాత్ని సదరం చేసి ఒక పెద్ద పిన్నిస్ తీసుకొని దాంతో చిన్నగా మనం మరి అంటే కింద కాలు దగ్గర క్లాత్ పైకి వెళ్ళకుండా ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటా చిన్నగా ప్లేట్స్ని నేను ఆ పిన్నిస్లోకి సెట్ చేస్తున్నాను. సెట్ చేసి అదంతా కలిసి పెట్టీకోట్కి, శారీ నుంచి పెట్టీకోట్కి మొత్తానికి కలిపి ఆ పిన్ని టక్ చేశాను నేను. చూడండి, ఇది కాటన్ చీర కాదు, సిల్క్ శారీ కాదు కాబట్టి మీకు ఎలా కనిపిస్తుంది. అదే పట్టు శారీ కానీ నీట్గా మనం ఐరన్ చేసి కట్టుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది. హిప్ ప్లీట్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం కట్టుకున్నాం. సెకండ్ టిప్ వచ్చేసి మనకి మళ్ళీ చెస్ట్ దగ్గర హిప్ దాకా ఉన్న ఆ అంచుని మనం ఒక చిన్న పిన్తో పెట్టుకొని ఇప్పుడు లోపల నుంచి కుడి తొడ దాకా వదిలిన క్లాత్ని లోపల నుంచి నేను చూపించే విధంగా క్లాత్ని పట్టుకొని లాగి రోల్ చేసి టక్ చేసేయండి. హిప్ ప్లీట్స్ దానంతటికి దానికి వచ్చేసింది. ఈ ప్రాసెస్ అయితే మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది. ప్రతిసారి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నేను 5 టైప్స్ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఏది నచ్చితే అది వర్కౌట్ అయిద్దని నేను అదైతే ప్రాసెస్ అయితే మీకు ఇందులో చెప్పాను. మళ్ళీ థర్డ్ వన్ వచ్చేసి మనకి మళ్ళీ చెస్ట్ దగ్గర నుంచి హిప్ దాకున్న ప్లేట్ని లాగి అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టాను. సేఫ్టీ పిన్ పెట్టిన తర్వాత చూడండి, నేను రోల్ చేస్తున్నా. దీని క్లాత్ను పట్టుకొని ఇట్లా ఫ్రంట్ నుంచి బ్యాక్కి ఇలా రోల్ చేసి దాన్ని నేను అక్కడ టక్ చేస్తున్నాను. ఒక లాగి నీట్గా అక్కడ టక్ చేస్తున్నాను. అక్కడ అవసరమైతే ఎక్స్పిన్ పెట్టుకోవచ్చు, లేదా మామూలు అలా అయినా టక్ చేసి వదిలేయచ్చు. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు నేను చూపించే ప్రతి హిప్ ప్లీట్స్లోనూ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా వస్తుంది. చాలా త్వరగా ప్లీట్స్ అన్నీ సెట్ చేసుకోవాలని ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇది 4th వన్ వచ్చేసి మళ్ళీ చెస్ట్ నుంచి హిప్ దాకా ఉన్న క్లాత్ను లాగి అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టి ఈ
మిడిల్ ప్లీట్స్ ఉన్నాయి చూసా, అది లాగి క్రాస్గా పట్టుకుంటే ఆ ప్లీట్స్ దాని అంతటికి అయ్యే వస్తాయి. అవి ఒక 2-3 ప్లీట్స్ని అలా పట్టుకొని క్లాత్ని కుచ్చుగా పెట్టి అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెడుతున్నాను. చూడండి ఈ ప్రాసెస్ కూడా ఎంత ఈజీగా ఉందో. మరి ఈ వీడియోలు నచ్చితే మర్చిపోకుండా మన ఛానల్ని ఫస్ట్ సారి ఎవరు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి. ఎవరైతే ఫస్ట్ సారి శారీస్ కట్టుకోవడం రాదు అంటున్నారో వాళ్ళకి మర్చిపోకుండా ఈ మన శారీ వీడియోని వాళ్ళకి పంపించండి, షేర్ చేయండి. ఇప్పుడు 5th వన్ వచ్చేసి మనకి హిప్, చెస్ట్ నుంచి హిప్ దాకా ఉన్న ప్లేటుని లాగి అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెడుతున్నాను నేను. ప్రతి దానికి కూడా సేఫ్టీ పిన్ అనేది పెడుతున్నాను. ఇక్కడి నుంచి చూడండి చిన్న కుచ్చులు 3 or 4, అక్కడ మిగిలిన క్లాత్లో 3 రావచ్చు, 2 రావచ్చు, 4 రావచ్చు. ఆ ఉన్న 3 or 4 ఆ ప్లీట్స్ని నేను అక్కడ టక్ చేస్తున్నా, చిన్నగా పెట్టి దాన్ని టక్ చేస్తున్నాను. అంటే మీకు ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు ఉన్న క్లాత్ను నీట్గా టక్ చేసేస్తారు. చూడండి ఇది కొద్దిగా ఉబ్బెత్తుగా కనిపిస్తుంది శారీ, ఇది కొద్దిగా ఐరనింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా సెట్ అవుతుంది మీకు. ఇదేనండి మన శారీ కట్టే విధానం. మరి ఎంతమందికి నచ్చింది? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మంచిగా